తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దీని ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మార్చి 15 నుంచి 29 వరకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాడ్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటేయగలం అన్న ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము. మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, మాస ఫలితాలు అని చెప్పేసి. అయితే మనకి ఇంకా మన క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చే ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుందన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, వార ఫలాలు కానీ ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చి చంద్రుడి ప్రభావం, చంద్రుడు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారం అంతా ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఆయన మనకారకుడు, మనసు ప్రశాంతంగా ఉంటే కదా ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని ఈ వార ఫలాలు చూస్తాం. ఈ పక్ష ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు, రవి భగవానుడు 10-15 రోజులు మారిపోతుంటాయి. అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన. 30 రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి. అయితే మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 15 రోజులకి ఒక రాశి, 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన. ఓహో. ఒకే రాశి 30 రోజులు కనిపించడానికి, ఒక రాశి 15 రోజులు, మళ్ళీ 15 రోజులకి ఒక రాశి మారిపోతుంది. అంటే మామూలుగా 30 రోజుల డిగ్రీ ఆయనది, కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికీ 13-14 తారీఖు నుంచి మారుతుంది అనమాట. మనకి నెల ఏంటి 1వ తారీఖు నుంచి 30 తారీఖు. అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి, ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి, మకర రాశిలో 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది. అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో. సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, రవి వచ్చింది కరెక్ట్గా నెల రోజులకైనా అక్కడ ఉంటాడు రాశిలో. అయితే ఆయన వచ్చింది ఇక్కడ 14వ తారీఖు వచ్చాడు. ఇప్పుడు మనకి 15 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన. అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక. ఇలా మారినప్పుడు ఏమవుద్ది, ఒక రాశి మన ముందు ఉండొచ్చు, ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన. సో ముందు రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది, వెనక రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అనమాట. సో మాస ఫలితాలు వచ్చినప్పటికి ఏమవుతుంది, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళకి కూడా మారుతారు. ఈ 4 గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం. ఎందుకంటే మన బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి. ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉంటేనే చేస్తాం, అసలు పని ఎందుకు చేయాలి ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు. సో ఈ 4 గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి, ఈ పనులు అవ్వవు చెప్పండి మాస ఫలితాలు. ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలాలు. అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశులు ఎక్కువగా ఉన్నాయి. సో అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి, కానీ ఈసారి ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది కనుక మనకి. సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మ్యాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 మీన రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు, కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి, కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది మనం చెప్పుకుందాం. అమ్మ, మరి ఇక ఈ పక్ష ఫలితాల్లో భాగంగా 15 నుంచి 29 మధ్యన ఎలా ఉండబోతుంది అంటారు వృశ్చిక రాశి వారికి? వృశ్చిక రాశి వాళ్ళకి పక్ష ఫలితాలు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సామాన్య ఫలితాలే ఉన్నాయి. సో ఉద్యోగం చేసే వాళ్ళకి పెద్దగా కొత్తగా గుర్తింపు కొత్తగా వచ్చేది ఏం లేదు, అలాగనే ఏదైనా బ్యాడ్ అయ్యేది అవకాశము లేదు. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఎటువంటి లాభాలు, కొంచెం కష్టం నష్టం అనేది నడుస్తూనే ఉంది. కష్టపడి లాభంలో రావట్లేదు అనుకునేది అలాగే ఉంది, దాంట్లో కొత్తగా మార్పు లేదు. లాభంలో వెళ్ళే వ్యాపారం అలాగే ఉంది, దానిలో పెద్ద మార్పు లేదు. అయితే ఇక్కడ ఎవరికి ప్రాబ్లం అంటే వృశ్చిక రాశి వాళ్ళ సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అనారోగ్య సమస్యలు, వాళ్ళకి కాస్త ఇబ్బందులు, వీళ్ళ ఉద్యోగాలు సెలవులు పడడం, దానివల్ల కాస్తంత తాత్కాలికమైన ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి వీళ్ళకి ఈ పక్షంలో. సో ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలతో పిల్లలతో బాధపడడం. సో విద్యార్థులు దశలో పిల్లలు ఉన్నారు అంటే
కాస్త వాళ్ళు మాట వినకపోవడము, సరిగా చదవకపోవడము, ఎగ్జామ్ ఎలా రాస్తారు టెన్షన్స్ పడ్డాం. అంటే వాళ్ళకి ఎగ్జామ్ అయితే వీళ్ళు టెన్షన్ పడ్డాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రవర్తనలన్నీ చూసి వీళ్ళు భయపడుతుంటారు, ఏమో ఈసారి నేను పాస్ అవడం అని చెప్పేసి అలాంటి టెన్షన్. ఇక ఉద్యోగం చేసే పిల్లలు ఉన్నారు అంటే ఇక వివాహాలు చేసుకుంటామని మాట్లాడదు, అలా ఏ రకమైన ఇబ్బంది. మాట వినకపోవడం, మొండితనంగా ఉండడము, ఫోన్ తీయకపోవడము, ఎన్నిసార్లు కాల్ చేసినా అటెండ్ చేయకపోవడం, పిల్లలు అసలు ఏమైపోయారు వీళ్ళు అని చెప్పేసి ఒక భయాన్ని ఆందోళన కలిగించే అవకాశం. సంతానం వల్ల వచ్చే బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలోనే 4 గ్రహాలు యోగిస్తున్నాయి. సో 4 గ్రహాలు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఆలోచన విధానాలు, బుద్ధి, ఆలోచన, కోరికలు పెరుగుతూ ఉంటాయి పిల్లలకి. ఇప్పుడు శుక్రుడు అక్కడ ఉన్నాడంటే కోరికలు ఇష్టం పెంచుతుంటారు. అలాగే రవి ఉన్నాడంటే వాళ్ళు ఏదో ఒక మాట అంటే పడరు. ఇక మీరు ఇప్పుడు పొద్దున్నే విసుకున్నారు, నేను అందుకు తిన్నా మానేసాను, బ్రేక్ఫాస్ట్ తిన్నాను, నేను లంచ్ కొని తిన్నాను చెప్పి వెళ్ళిపోతారు పిల్లలు బ్యాగ్ వేసుకుని. అప్పుడు ఎవరికి బాధ, వాళ్ళు ఏదో బయట తినేస్తారేమో, ఇక తల్లి ఏడుస్తా కూర్చుంటుంది, ఏమో వచ్చి తినకుండా వెళ్ళిపోతే పొద్దున్న రాత్రి వచ్చే వరకు వెయిట్ చేస్తుంటుంది, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తదు. ఇలాంటి కష్టం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి పాపం ఈ పక్షం అంతా కనిపిస్తుంది. సో నానా కష్టాలు అనేది ఈ పిల్లలతోనే ఉంది వాళ్ళకి. సో వాళ్ళ పిల్లలు ఏదైతే కష్టపెడతారో అదే ఉంది. సో కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ వెహికల్స్ కావాలని కొనిమ్మని అడుగుతుంటారు. వాహనం అనేది కొనివ్వకూడదు. వాళ్ళు ఎంత ఏడ్చి పెట్టినా సరే కొనివ్వకూడదు. ఎందుకంటే సంతానం వల్లే వచ్చే ఇబ్బందులు అనేది ఏంటి, అన్నం తినకపోతే ఏదో ఒక పూట మనం బాధపడి వాళ్ళు దారిలో పెట్టుకుంటాం. ఏదైనా వెహికల్ తీసి ఇచ్చామంటే దాన్ని ఏదైనా పడేసినా, ఏదైనా గుద్దుకున్నా వాళ్ళకి ప్రమాదం జరగచ్చు, వెహికల్ పడవచ్చు, లేదా ఈ 2 కాకుండా వీళ్ళకి ఇంకేదైనా ఇబ్బంది వచ్చి ఏ కారాగారానికి వెళ్ళచ్చు. ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. సో వీళ్ళు వెళ్తారా అనేది కాకుండా ఈ సంతానం వల్ల వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఒక రోజంతా కోర్టులో ఫైన్ కట్టమని చెప్పారు, అబ్బాయి కోసం వీళ్ళు ఉన్నారని వెయిట్ చేస్తారంటే అయిపోయినట్టే కదా, వీళ్ళు కూడా వెయిట్ చేస్తుంటే కదా, కర్మ ఇలాగ వచ్చింది వాళ్ళకి. అలా జరిగే అవకాశం ఉంది కనుక ఈ పక్షం జాగ్రత్తగా, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండడము, పిల్లలతో చాలా జాగ్రత్తగా మాట్లాడడము. వాళ్ళు ఏ జరిగినా కాస్త ఈ 15 రోజుల తర్వాత అరగంట ఏదైనా ఈ 15 రోజులు ఏం అడగండి, ఏమడిగినా అవ్వదు అని చెప్పి నాజుగా చెప్పి తప్పించుకోవడం, అలా చూసుకుంటూ ఉండడం. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువగా బయట తిప్పకుండా కాస్త ఇంట్లో జాగ్రత్తగా ఉండడం, ఇంటి పట్టునే కాస్త ఉండడము, వాళ్ళకి కొంచెం మంచి సౌకర్యంగా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం చేసుకోవాలి. ఎందుకంటే వాంతులు, విరోచనాలు అలాంటి చిన్నపిల్లలకైతే విపరీతంగా జరుగుతుంటాయి. అది ఏమీ ఉండదు, భయం వచ్చేస్తే అన్ని టెస్టులు చేపిస్తుంటారు, ఏం టెస్ట్ చేపిస్తున్నా ఏం లేదని చెప్పేసి. కానీ పిల్లలు ఆటోమేటిక్గా వామిటింగ్స్ చేసుకోవడం, కక్కడం అనేది జరుగుతుంటుంది. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం కాస్త ప్రభావం ఉంటుంది కదా, వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రభావం అనేది కాస్త జీవరాశులు అన్నిటి మీద ఉంటుంది. సో ఈ జీవరాశులన్నీ తట్టుకునే శక్తి కొన్ని ఉండవు కనుక బయటకు వచ్చేస్తుంటాయి. చిన్నపిల్లలకి ఆ తత్వం ఉండదు కనుక వాళ్ళు కూడా బయటపడతారు. ఇప్పుడు మనకు వచ్చిందంటే ఆ రోజంతా చికాగ్గా ఉంది, కొంచెం అన్ఈజీగా ఉంది, మనం ఎవరితో మాట్లాడుకుని మనమే కంట్రోల్ చేసుకోగలుగుతాం. కానీ చిన్నపిల్లలకి ఏం కంట్రోలింగ్ వస్తుంది, వాళ్ళకి ఏం తెలియదు పాపం, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వీళ్ళకి అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నారు. ఇలాంటి బాధలు పడే అవకాశం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పక్షంలో ఉన్నాయి తప్ప మిగతా ఏమి ఇబ్బందులు లేవు. ఇది ఒకటి వీళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే ఈ పక్షం ఇలా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అంటే పొద్దున్నే కాస్త నిద్ర లేచి కాస్త గణపతికి ఆరాధన చేసి, గణపతికి కాస్త గరికతో పూజ చేసి, కాస్త ఆయనకి అరటిపళ్ళు బెల్లం నైవేద్యం పెట్టి, స్వామి ఈ రోజంతా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడు స్వామి, నీదే భారం అని చెప్పి దండం పెట్టుకుంటూ గం గణపతే నమః అని మంత్రం చదువుతూ, పిల్లలు ఒకవేళ బాగా ఏడుస్తున్నారంటే ఏదైనా సిరప్ వేసినప్పుడు, ఏదైనా పాలు పట్టినప్పుడు గం గణపతి నమః 11 సార్లు చదివి ఆ పాలు దాంట్లో లోపల వేస్తే వాళ్ళు సైలెంట్గా పడుకుంటారు, గొడవ లేకుండా ఏడవకుండా చిన్నపిల్లలు. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గం గణపతి నమః అని విభూతితో జపం చేసి ఆ విభూతి బొట్టు పెట్టి పంపించాలి బయటికి విద్యార్థులకి. ఎవరైనా పిల్లలు బయటికి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నారన్నా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తుంటే గం గణపతి నమః అనే మంత్రం విభూతితో చేసుకొని, అయితే అమ్మాయిలు ఉంటే కుంకుమతో, మగవాళ్ళు చేస్తే విభూతితో చేయాలి, ఆడవాళ్ళు చేస్తే ఈ మంత్రాన్ని కుంకుమతో చేయాలి. సో చేసి ఆ కుంకాన్ని పెట్టుకోవడం లేదా విభూతిని పెట్టుకోవడం చేస్తూ ఉంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటికి వస్తారు క్షేమంగా. సో బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి కదా. సో కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పక్షంలో ఉంది. వీళ్ళు ఇవి తప్ప మిగతా విషయాల్లో ఏమీ ఇబ్బంది లేదు, ఎటువంటి మార్పు లేదు. అంటే ఇబ్బంది లేదంటే ఎటువంటి మార్పు లేదు అక్కడ, అందువల్ల ఇది చెప్తున్నమాట. ఓకే, వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.